ఇక్కడ పీకే మూవీ ఉంది కదా, ఆ మూవీని అయితే ఇక్కడ షూట్ చేసినారు. ఇంత సందుల్లో ఎట్రావని నీళ్ళు ఎంత పెద్ద బండ్లు వేసుకొని ఊరే నాయన. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే జైపూర్లో నుంచి అయితే బయలుదేరిపోతాం. ఈరోజు మన ప్లేస్ వచ్చి బికనేర్ అనమాట. ఇప్పుడు మనకి అసలైన రాజస్థాన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా తిరిగింది రాజస్థాన్ కాదా అంటే రాజస్థానే, కానీ మనకి థార్ డెజర్ట్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ బికనీర్కి అయితే వెళ్తున్నామో అక్కడికైతే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి బికనీర్కి కరెక్ట్గా ఒక 350 కిలోమీటర్లు అయితే వస్తూ ఉంది. 6.5 hours 7 hours దాకా చూపిస్తూ ఉంది. ఈ మధ్యలో ఏంటంటే మనకి ఒక ప్లేస్ అయితే ఉంది. ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి బికనీర్కి అయితే వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళేదానికి అక్కడ కొంచెము సూర్యుడు వస్తే బాగుంటుంది. అందువల్ల అయితే మనం కొంచెం లేట్గా అట్లా బయలుదేరదాం అనుకున్నా. 8కి బయలుదేరదాం అనుకున్నాము. అటు చేరి 9 అయింది. నేను అన్ని సర్దుకొని బయటకు వచ్చింది 8కి వచ్చినా కానీ నావిగేషన్ కనెక్ట్ కాలేదు. దీనికి మామూలుగా 2 ఫోన్లు వాడుతుంటాను నేను. ఒకటి మామూలుగా పర్సనల్ది, ఇంకోటి వచ్చి దీనికోసం అని సపరేట్ ఒక ఆండ్రాయిడ్ ఒక ఫోన్ అయితే అంటే మ్యాపింగ్ కోసం అని దీనికి సపరేట్గా వాడుతూ ఉంటాను అనమాట. మామూలు పర్సనల్ ఫోన్ అంటే ఫోన్లు వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఎందుకని ఇంకో సపరేట్ ఫోన్ అయితే వాడుతూ ఉంటా. ఇప్పుడు ఏమైందంటే మనకి ఆ సపరేట్ ఫోన్ అనేది దీనికి కనెక్ట్ కాదు. చూసినా మళ్ళీ ఏందని మొత్తం అంతా ఎత్తుక్కునే టైంకి అదేం చేసిందంటే నువ్వు డిఫరెంట్ లొకేషన్లో ఉన్నావు, మళ్ళీ రీస్టార్ట్ చెయ్యి అని మొత్తం అంతా లాగౌట్ అయిపోయింది. సరే మళ్ళీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ మనకి లాగిన్ అయ్యి కనెక్ట్ చేస్తే, ఇది కనెక్ట్ చేసేదానికి ఈ జాయ్ స్టిక్ పని చేయాలి. మొన్న సర్వీస్ చేయించినప్పుడు దాన్ని రిపేర్ చేయాలంటే ఇది ఇప్పుడల్లా కాదు, 15 రోజులు పడుతుంది, మా దగ్గర లేదు అది ఇది అని చెప్పినాడు. ఇంకా అది ఇది చూసినా జాయ్ స్టిక్ పని చేయకపోయడానికి దాదాపు ఒక అరగంట వేస్ట్ అయిపోయింది ఆడ. ఈ మామూలు ఐఫోన్లో ఆల్రెడీ లాగిన్లో ఉన్నింది, ఐఫోన్లోదేమో టక్కని తీసేసుకుంది. సర్లే ఇంకా ఏదో ఒకటి ప్రజెంట్ పని చేసేదానికని మనమైతే ఐఫోన్ కనెక్ట్ చేసినాము. సో అదనమాట పొద్దున్నే జరిగిన మనకి మంచి విషయం. పొద్దున్నే టిఫిన్ లాంటిది ఉంది, టిఫిన్ చేద్దాం. ఏంది ఇది, బిర్యానీయా? కూరడేమో పొద్దున్నే బిర్యానీ తింటున్నారు అందరూ ఇలా. సర్లే ఏదో ఒకటి చోట బిర్యానీ పొద్దున్నే మామూలుగా ఉండదు అంటానే. క్రేన్ ఒకటి తెచ్చి ఎడబెట్టినాడు షాప్ వాడికి అడ్డంగా. వాడు గడగడ మాట్లాడుతున్నాడు, ఏం అర్థం కావట్లే. ఏడది పెట్టిన బిజినెస్ పోతుంది అది ఇదని. ఎట్రా వాళ్ళ వచ్చేవాళ్ళు ఈ క్రేన్ తీసుకొచ్చి పెట్టిన వీళ్ళు. సో మనమైతే బిర్యానీ తిన్నాము. అదేందనుకున్నారు, మీల్ మేకర్ బిర్యానీ. ఒకటి వచ్చి 40 రూపాయలు అనమాట, చిన్నది. పెద్దదైతే 80 రూపాయలు. సో నేనేం చేసినా అంటే ఒక హాఫ్ అక్కడ తిని ఇంకొకటి అయితే పార్సల్ కట్టించుకున్నా. నేను మధ్యలో ఎప్పుడన్నా ఆకలేసినప్పుడు తినేది, లేకపోతే మధ్యాహ్నం తినేదానికి. బాగుంది, చాలా బాగుంది అది. వీళ్ళు చూడండి అడ్డాలుగా వస్తూ ఉంటారు. మనమైతే ఫుల్ చేపించేసినాము, ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తా ఉండేది ఎడారి ప్రాంతము. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు, పెట్రోలు ఈ 3 కొంచెము మైండ్లో పెట్టుకొని ఉండాలి. బ్రో మనం ఇప్పుడు జైపూర్ దాటి కొంచెము బయటకు వచ్చినాము. ఈ రోడ్లో ఏందో కింద అండర్ గ్రౌండ్లో ఏందో పైప్ లైన్ ఏదో వేసి ఉండరు. చూడండి, ఇదిగోండి ఏడొక సర్కిల్ లాగా, అదొకటి ఇదొకటి, ఇదిగోండి ఏడొక సర్కిల్ మొత్తం ఉంటుంది. రోడ్డు మొత్తం నాశనం అయిపోయింది దీనివల్ల. ఇదిగోండి ఇదొకటి. ఇంత సందుల్లో ఎట్రావని నీళ్ళు ఎంత పెద్ద బండ్లు వేసుకొని ఊరే నాయన. ఇవి ఉండేది ఏదో ఇళ్ళ మధ్యలో చిన్న సందులు గొంతులు లాగా ఉన్నాయి. ఇంత పెద్ద రోడ్లు వస్తున్నాయి ఇక్కడ.
సూపర్ రోన్ ఆయన మీరు. ఇది చూడండి ఎట్టుంది మళ్ళీ ఏదో పల్లెల్లో ఈదులు ఉన్నట్టుండయాడు మళ్ళీ అయ్యి. ఊడు ఎట్టొచ్చుంటాడు ఇంట్లో సందులో ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయాడా. సో ఇది వచ్చి బోరాజ్ ఫోర్ట్ అంట. మనకి జైపూర్కి మిలిటరీ కోట టైప్ అనమాట, మిలిటరీ స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఇదేదో ఒక హైవే ఇలాంటి దాంట్లోకి అయితే వచ్చి పడినాము. ఓహో, ఇదేదో రైల్వే క్రాసింగ్ దగ్గరికి అయితే వచ్చినాము. అబ్బా ఎటు చూడండి స్టేషన్ ఉందో. అమరాపూర్ ఆరావళి ఎక్స్ప్రెస్ అంట. శ్రీరంగనూరు భద్ర వయా జైపూర్. काफ़ी है, काफ़ी एक काफ़ी. నుంచి వెయిట్ అంట మనం. చూడండి ఇదేమో చెరువు పెద్ద సరస్సు. దీని పేరు సాంబార్ లేకు, చాలా ఫేమస్. ఏంటంటే ఒక పెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట. అదుందే బుడ్డ బండి, అది యాక్చువల్గా ఉప్పు మోసుకుపోయేది. ఇక్కడ పీకే మూవీ ఉంది కదా, ఆ మూవీని అయితే ఇక్కడ షూట్ చేసినారు. అదిగోండి ఆడ ఒక చిన్న రైలు బండి ఉంది, చిన్న చిన్న టాటర్ పెట్టలాగా ఉండే, టాటర్ ట్రక్కులాగా. ఈ లేకులో ఉప్పు తయారు చేస్తారు. ఆ ఉప్పును వచ్చి ఇదిగోండి బుడ్డ బళ్ళల్లో అయితే ఎత్తుకొస్తారు. సాంబార్ లేక్, సాంబారుగా ఎక్కడికి పోతుంది ఇట్లాగా. ఇదిగోండి ఈ బుడ్డ ట్రాక్లలో అయితే మనకి సాల్ట్ని అయితే తీసుకొస్తారు. చూడండి ఎట్లున్నాయో. ఒక గాడి ఆయాగా చోటా ట్రైన్ అవి నా కబ్. अच्छा 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 बंद हो गया जनवरी फरवरी. हाँ मार्च तक. वो बर्ड्स आया ना, बर्ड्स बहुत किधर है सीधा. हाँ 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 जफोक 4 किलोमीटर. वो है बहुत है और वैसे यहाँ भी आते हैं बहुत. हाँ वो काले काले दिख रहे हैं ना. हाँ वो पक्षी वो पूरा वो पक्षी है. అచ్చా ఠీకే థ్యాంక్ యూ. మనకి ఇక్కడ మామూలుగా ఈ బుడ్డ ట్రైన్ ఒకటి వస్తుంది ఉప్పు వేసుకొని, ఆ ట్రైన్ చూపిద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఉప్పు తయారు చేయడం లేదంట. వాన వచ్చి మొత్తం నీళ్ళు వచ్చేసి ఉన్నాయి, ఇప్పుడు వల్ల తయారు చేయరు. మార్చిలో స్టార్ట్ అవుతుంది మళ్ళీ అని అయితే చెప్పినాడు.
సర్లే ఇక్కడ కొన్ని పక్షులు వస్తాయి ప్రతి సంవత్సరం. సరే అవి ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి. ఆడైతే దండిగా ఉన్నాయి అయితే చెప్పుకొచ్చినాడులో. మనం ఆ పక్షుల దగ్గర పోదాం రండి, పక్షులు చూపిస్తా. ఇది పీకే మూవీ ఉంది కదా, పీకే మూవీ స్టార్టింగ్ లో అమెరికాను వచ్చేది ఈ లేక్ లోనే తీసింది. ఏమంటే ఇప్పుడు కాదు, అది సమ్మర్ టైంలో తీసినారు. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా నీళ్లు ఆవిరైపోయి ఉప్పు మాత్రమే ఉంటది. అప్పుడు మొత్తం అంతా వైట్ గా ఉంటది. ఇది సాంబార్ లేక్ సూపర్గా ఉంది. ఆడుండే పక్షులు దండిగా. ఇప్పుడైతే ఆడపోదాం. ఇది శాకంబరి టెంపుల్. మనకి ఇట్లా పోతే ఇదంతా సాంబార్ లేక్. మనం ఇప్పుడు చూసినాం కదా అవి పక్షులు, అవి ఈ టైంలోనే ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ టైం వచ్చిందంటే అవి ఉండవు. అప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ లోపలంతా తెల్లంగా ఉంటుంది. లోపలికి బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు కొంచెం దూరం వరకు. మొత్తానికి అయితే బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి 270 కిలోమీటర్లు చూపిస్తాం ఉంది మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ బికనీరు. ఇటువంటి వాటర్ ఆడ కట్ వేసి ఆపినారు, లేకపోతే అడ్డంగా బుక్ అయి ఉండే వాళ్ళం ఈడ. ఓహో, ఈడ మొత్తం అంతా ఇసుకే ఉందయ్యా, రోడ్లు కూడా లేవా. గుద్దేసినట్టు రోడా.